వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులకు నిరసిస్తూ వామపక్ష పార్టీలు నిన్న నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని మీద మాట్లాడేందుకు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడారు. నమస్తే. నమస్తే. అంటే అమెరికా చేస్తున్న ఈ యుద్ధం మీద ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా మీరు ఎలా చూస్తారు? అమెరికా ఇజ్రాయెల్ ఒక ప్లాన్ ప్రకారం ఒక 45 రూటాల నుంచి సైన్యాన్ని చుట్టుముట్టింది. ఒక పథకం ప్రకారమే ఆడుండేటువంటి ఆయిల్ని తీసుకునేదానికి ఒక ప్రయత్నంలో భాగంగానే దాన్ని ఈరోజు దాడి చేసేదానికి ఒక పథకం ప్రకారం జరిగింది. ఈరోజు దాని మీద దాడి చేశారు. అనేక మంది హాస్పిటల్స్ మీద చిన్నపిల్లలు చనిపోయారు, పెద్దలు చనిపోయారు, వందలాది మంది చనిపోయారు. ఈరోజు కూడా దాన్ని అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళని కూడా ఈరోజు ఇబ్బంది పెట్టేదానికి యుద్ధం కొనసాగుతుంది అనేటువంటిది మా దృష్టిలో ఉండేటువంటి అంశం. అంటే కేవలము ఇరాన్లో ఉన్న పెట్రోలియము వాటి కోసమే ఈ యుద్ధం అనుకోవచ్చా? ఆడుండే సహజ వనరుల కోసం ప్రభుత్వం వీళ్ళైతే అంగీకరించటం లేదు కాబట్టి అణు ఆయుధాలు కూడా ఉండకూడదు ఆ దేశానికి, మా వరకే ఉండాలి అనేటువంటి పెత్తనం అమెరికా ఈరోజు మొత్తం మీద పెత్తనం సాధించేదానికి అంతకుముందు మనం చూసాం. గ్రీన్లాండ్ మీద కానీ, వెనిజులా మీద ఆడుండేటువంటి ఆయిల్స్ కానీ, లేదా గాజా మీద ఇజ్రాయెల్కి దాడి చేసే సపోర్ట్ కానీ అమెరికా ఇవన్నీ చూసినప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి తన ఆధిపత్యాన్ని నిలుపుకునేదానికి ఈరోజు అమెరికా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఆడు ఉండేటువంటి ప్రభుత్వం అంగీకరించలేదు కాబట్టి తన అనుకూలమైన ప్రభుత్వాన్ని, తొత్తు ప్రభుత్వాన్ని పెట్టుకునేదానికి ఈరోజు ప్రయత్నంలో భాగంగా ఈ దాడులు జరిగాయి. అంటే అమెరికా ఇజ్రాయెల్ చెప్పేది ఏంటంటే మేము నీతివంతమైన యుద్ధం చేస్తున్నాము అనేది వాళ్ళ వాదన. నీతి అనేటటువంటిది అమెరికాకి ఇజ్రాయెల్కి ఈరోజు లేదు. అది అబద్ధమైనటువంటి పథకం ప్రకారమే దాని మీద దాడి చేస్తున్నారు. ఆడు ఉండేటువంటి సహజ వనరులు కానీ తను ఏదైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేదానికే వాళ్ళ ప్రయత్నంలో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఇప్పుడు మన భారత ప్రధాని మోదీ కూడా ట్రంప్తో చేతులు కలిపి వ్యాపారపరంగా ముందుకు వెళ్దాం, మీ ఇద్దరం భాయి ఫ్రెండ్షిప్గా ముందుకు వెళ్దాం అంటున్నారు. భవిష్యత్తులో ఏమైనా భారతదేశానికి కూడా ఇబ్బందికరమైన ఇది జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పటికే అనేక ఆంక్షలు మనం దేశం మీద కూడా అమెరికా చేసింది. రెండోది వచ్చేసేసి అటు రష్యా నుంచి కానీ, వెనిజులా నుంచి కానీ, ఇటు ఇరాన్ నుంచి కానీ వచ్చేటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దేశానికి వస్తున్నాయి. వాటిని తీసుకునేదానికి ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి సంక్షోభం కూడా ఉంటుంది. రేట్లు పెరిగే అవకాశాలు, నిత్యావసర ధరలు, రవాణా సౌకర్యం ఇవన్నీ కూడా పెరుగుతాయి. అయితే మోడీ ప్రభుత్వం మొన్ననే ఇజ్రాయెల్ పోయి వచ్చింది ఒక వారం రోజుల క్రితం. అయితే ఈరోజు ఉన్నటువంటి ఇరాన్పై దాడిని ఈరోజు ఖండిస్తూ నిన్న వామపక్షాలు దేశవ్యాప్తంగా జరిగినటువంటి దాంట్లో ఖండిస్తూ ఈరోజు ఇచ్చారు ప్రకటన. ఏదేమైనా కానీ అమెరికాని ధీటుగా ఎదుర్కొనేదానికి ఇప్పుడు ఉండేటువంటి రష్యా కానీ, చైనా కానీ ఇలాంటి దేశాలతో వీళ్ళందరూ కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఈరోజు ఉందనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒకటి అంటే ప్రధానంగా అరబ్ కంట్రీస్లోనే పెట్రోలియం ఉంది. ఎప్పుడైతే యుద్ధాలు జరిగి పెట్రోలియం ఈ మొత్తం ఆగిపోతాయో మొత్తం ఇంకా రవాణా మొత్తం స్తంభించిపోయి మొత్తం అన్ని నిత్యావసర వస్తువులకు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. గతంలో కూడా మనం ఇరాక్ చూసాం. సద్దాం హుస్సేన్ కూడా ఆ రోజు దీనికోసమే తను తొత్తు ప్రభుత్వంగానే ఆయుధాలు ఉన్నాయనేటువంటి ఆ అణు ఆయుధాలు ఉన్నాయి, రకరకాల పేర్లతో దాడి చేసి ఆడు చంపేసిన పరిస్థితి. ఆడు ఉండేటువంటి తొత్తు ప్రభుత్వాన్ని పెట్టుకొని ఆడు ఉండేటువంటి ఆయిల్స్ కానీ మొత్తం గల్ఫ్ దేశాల్లో ఉండే ఆయిల్నన్నీ చిన్న చిన్న దేశాలని వీళ్ళ పెత్తనం సాగించేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఈరోజు రాబో కాలంలో ఇప్పటికే ఆడ జలసంధి నుంచి రానియకుండా చూశారు. ఖచ్చితంగా భారతదేశంలో కూడా ఆ ప్రభావం పడుద్ది. ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. నిత్యావసర సరుకులు అట్లాగనే పెట్రోల్ ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది.
రమేష్ గారు, అంటే ప్రధానంగా వామపక్ష పార్టీలు నిన్న మీరు నెల్లూరు నగరంలో కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు, దేశవ్యాప్తంగా మొత్తం చేస్తున్నారు. మీ డిమాండ్స్ ఏమిటి? అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వెంటనే ఇరాన్ మీద దాడిని ఆపాలి, శాంతి చర్చలు జరపాలి, అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఏదైతే ఎన్నికైన ప్రభుత్వాన్ని దాన్ని కొనసాగించాలి. అట్లా కాకుండా మీరు పెత్తనం చేసేదానికి ఇది సరైనటువంటిది కాదు అనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలి, శాంతి చర్చలు జరపాలంటూ వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా డిమాండ్ అయితే చేస్తున్నాయని రమేష్ గారు చెప్తున్నారు. వీడియో ప్రతితో గయాజా టీవీ నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.